ప్రతీకార రాజకీయాలతో ఆ కుటుంబం ఇదివరకే ఒక కొడుకును పోగొట్టుకుంది. ఇప్పుడు అదే రాజకీయానికి మరో కొడుకును జైలు పాలు చేసుకుంది. పల్నాడు జిల్లా వినుకొండలో దారుణ హత్యకు గురైన రషీద్ కుటుంబాన్ని కూటమి ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోంది. రషీద్ సోదరుడితో పాటు ఆ కుటుంబానికి అండగా నిలిచిన వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించింది. వినుకొండ రషీద్ కుటుంబాన్ని చంద్రబాబు ప్రభుత్వం కక్షగట్టి వేధిస్తోంది. రషీద్ హత్య కేసులో న్యాయం అందించకపోగా అతని సోదరుడు ఖాదర్ బాషాతో పాటు కొంతమంది వైఎస్ఆర్సీపీ నేతలపై స్థానిక పోలీసులు అక్రమ కేసులు బనాయించారు. 2.5 ఏళ్ల క్రితం బుల్లెట్ దహనం ఘటనలో 3 వారాల కిందట కేసు నమోదు చేసి మరీ అరెస్టులు చేశారు వినుకొండ పోలీసులు. అయితే రషీద్ హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఫిర్యాదు ఆధారంగానే ఈ అరెస్టులు జరిగాయి. బుల్లెట్ దహనం బదులుగా ఏకంగా ఇల్లు తగులబెట్టారని పేర్కొంటూ కొత్త సెక్షన్ చేర్చి మరీ ఖాదర్ బాషా ఇతరులను అరెస్టు చేయడం గమనార్హం. 2020లో చనిపోయిన సయ్యద్ బాషా పేరును ఈ కేసులో పోలీసులు చేర్చడం ఇంకో కొసమెరుపు. రషీద్ హత్య కేసులో మరో నిందితుడు షేక్ జానీ బాషాను ఇంతదాకా అరెస్టు చేయలేదు. ఇంతలోపు 2022లో జరిగిన ఘటన ఆధారంగా అదే షేక్ జానీ బాషా ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. రషీద్ సోదరుడు ఖాదర్ బాషాను ఈ కేసులో అక్రమ సెక్షన్లు పెట్టి జైలుకి పంపారు. ఒక కొడుకును నడి రోడ్డుపై చంపేశారు. మరొక కొడుకును అక్రమ కేసు బనాయించి జైలుకి పంపారు. ఇది ప్రభుత్వమేనా అని రషీద్ తల్లి సంషాద్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రషీద్ హత్య కేసులో ఇప్పటికీ కొంతమందిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదని ప్రశ్నించారామె. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఫిర్యాదు ఇచ్చాడని, అక్రమ కేసు నమోదు చేసి తన పెద్ద కొడుకును జైలుకి పంపారని వాపోయారు. రషీద్ హత్య కేసులో నిందితుడు షేక్ జానీ బాషా ఎక్కడున్నాడు? పోలీసులేమో జానీ బాషా పారిపోయాడని చెప్తున్నాడని, మరి అంతా చూస్తుండగానే ఆయన చంద్రబాబును కలుస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తున్నారు రషీద్ తల్లి, ఆయన కుటుంబీకులు. రషీద్ కుటుంబాన్ని ప్రభుత్వం ఒక పథకం ప్రకారం వేధిస్తోందని అడ్వకేట్ ఎంఎం ప్రసాద్ అంటున్నారు. రషీద్ హత్య కేసులో లాయర్ ఎంఎం ప్రసాద్ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు. హతుడు రషీద్ కుటుంబానికి అండగా ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై అక్రమ కేసు పెట్టి జైలుకి పంపారంటున్న లాయర్ ఎంఎం ప్రసాద్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. మీరు ఎప్పుడైనా చూసారా? అంటే రషీద్ కేసులో ఒక ముద్దాయి అతన్ని అరెస్ట్ చేయలేదు, అతనే కంప్లైంట్ ఇస్తే రషీద్ సోదరుని అరెస్ట్ చేయడం, వాళ్ళని వేధించడం చూసారా? ఇంతవరకు ఎప్పుడు ఇలాంటి సంఘటనలు చూడలేదండి. కేవలం ఇది రషీద్ మర్డర్ కేసుని నిర్వీర్యం చేయడం కోసమే ఈ రోజు ఇలాంటి తప్పుడు కేసు ఒకటి పెట్టి రషీద్ యొక్క అన్నయ్యని తీసుకొచ్చి అరెస్ట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడు ఒక కేసు రషీద్ మర్డర్ కేసులో ఇతను కూడా ఒక ముద్దాయి, కంప్లైనెంట్, 6వ ముద్దాయి. అతను 24లో ఈ కంప్లైంట్ ఇచ్చాడు. ఛార్జ్ షీట్ లో వచ్చేటప్పటికి అబ్స్కాండెడ్ అని చూపిస్తాడు, అతను దొరకలేదని చెప్తాడు. ఈ కేసులో వచ్చేటప్పటికి ఇతను కంప్లైంట్ ఇస్తే తీసుకుంటాడు, అతన్ని అరెస్ట్ చేయరు. ఇందులో మళ్లీ వాళ్ళ అన్నయ్యని తీసుకొచ్చి ఇక్కడ ముద్దాయిగా పెట్టారు, 11వ ముద్దాయిగా. ఇది అంతకు ముందు ఇతను 2.5 సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటనలో వీళ్ళెవరూ ముద్దాయిలు కాదు. కానీ ఇప్పుడు కొత్త కథనంతో ఎమ్మెల్యే బ్రహ్మనాయుడు గారిని వీళ్ళందరినీ తీసుకొచ్చి కొత్త కథనంతో దీనిలో చేర్చి మళ్లీ ఒక 30 మందిని కేసులో పెట్టడం జరిగింది. ఇది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే రషీద్ యొక్క మర్డర్ కేసుని నిర్వీర్యం చేయడం కోసం కౌంటర్ బ్లాస్ట్ గా ఈ కేసు పెట్టారే తప్ప పాత కేసుని ఇతన్ని అరెస్ట్ చేయడం గానీ ఏమీ చూపించలేదు. ఇది సమాజానికి మీరు ఏమిస్తున్నారని మేము అడుగుతూ ఉన్నాము. ఎందుకంటే ఆ కేసులో అరెస్ట్ చేయకుండా అతని ద్వారానే కంప్లైంట్ తీసుకుని మిగతా 30 మంది మీద కేసు కట్టడం, అట్లాగే రషీద్ మర్డర్ కేసులో ఎవరైతే ఆ కుటుంబానికి అండగా నిలబడ్డారో వాళ్ళందరినీ కూడా ఈ కేసులో తీసుకొస్తున్నారు. ఈ కేసులో కొత్తగా యాడ్ చేశారు. అతను అంతకు ముందు వేసిన ప్రైవేట్ కంప్లైంట్ లో 15 మంది ముద్దాయిలు ఉన్నారు. ఈ కేసులో ఒక 30 మందిని పెట్టారు. వీళ్ళందరూ ఈ మిగతా కొత్తగా పెట్టిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రషీద్ కుటుంబానికి అండగా ఉండి ఈ కేసు యొక్క దీన్ని ముందుకు నడిపే ప్రయత్నం చేశారు, న్యాయ పోరాటం చేస్తున్నారు. కేవలం దానికోసమే, దాన్ని నిర్వీర్యం చేయడం కోసమే ఇప్పుడు ఈ తప్పుడు కేసు పెట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయించడం, రిమాండ్ పంపించడం జరిగింది. ఎందుకంటే 435 అనేది అది బెయిలబుల్ కేసు. కేవలం ఇద్దరిని సరెండర్ చేస్తే బెయిల్ ఇచ్చారు కోర్టు. దానిలో జడ్జిమెంట్ లో కూడా చాలా క్లారిటీగా రాశారు.
రాసిన తర్వాత కూడా 2.5 సంవత్సరాల కేసు అని చెప్పి జడ్జి గారు ఒక సైటేషన్ కూడా చూపించారు. అందులో అలా చూపించిన తర్వాత వాళ్ళిద్దరు ఎప్పుడైతే బయటకు వచ్చారని తెలిసిందో ఇమీడియట్ గా మళ్ళీ మిగతా వాళ్ళందరినీ సరెండర్ చేయగానే ఈ కేసులో కొత్తగా వితౌట్ ఎనీ ఎవిడెన్స్ ఇమీడియట్ గా ఆల్టర్ చేసి అసలు ఆ కేసు గురించి కూడా ఆలోచించకుండా ఆ సెక్షన్ యొక్క ఏం జరిగింది అనేది ప్రాపర్ ఎవిడెన్స్ మెటీరియల్ ఎవిడెన్స్ కూడా లేకుండా 436 ని యాడ్ చేసి నాన్ బెయిలబుల్ సెక్షన్ కింద చూపించి పోలీసు వారు రిమాండ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్లి ఆ కేసును మళ్లీ నిర్వీర్యం చేయడానికి ఒక తప్పుడు రిపోర్టుతో కౌంటర్ కేసులు కడుతూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం చూస్తూ ఉన్నాము. అలాంటి వాటిని ఇక నుంచి మేము అడ్డుకుంటామని చెప్తున్నామండి. ఖచ్చితంగా రషీద్ హత్య ఏదైతే జరిగిందో ఆ కేసును పూర్తిగా నీరుగార్చడానికి ఒక తప్పుడు కంప్లైంట్ దాదాపు 2.5 సంవత్సరాల క్రితం ఒక సంఘటన జరిగిందని ఆ పేరుతో కొత్తగా ఒక కంప్లైంట్ ఇచ్చి పూర్తిగా రషీద్ కుటుంబానికి ఎవరైతే అండగా ఉన్నారో వాళ్ళందరినీ ఆ కేసులో ఇరికించడం, రషీద్ సోదరుడు కూడా అందులో ఇరికించి జైలుకి పంపడం చూస్తే ఈ ప్రభుత్వం పూర్తిగా చట్టాలని తొంగలోకి తొక్కుతుంది, పోలీసు వ్యవస్థని పూర్తిగా నిర్వీర్యం చేస్తుంది, పోలీసులతోనే తప్పుడు కేసులు పెట్టించి పూర్తిగా అమాయక ప్రజల్ని జైల్లో పెడుతుందని కూడా చెప్తున్నారు. దాంతోపాటుగా రషీద్కు న్యాయం చేయండి అని ప్రశ్నించిన పాపానికి ఆ అడిగిన వారందరినీ కూడా ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పోలీసులను అడ్డుపెట్టుకుని జైల్లో పంపిన పరిస్థితి వినుకొండలో ఏర్పడింది. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ, వినుకొండ.